వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన కొండా సురేఖ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లేనా? క్రమశిక్షణ సంఘం ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సూచించిందా? ఏఐసీసీ పెద్దలు చర్యలు తీసుకోవడమే తరువాయా? సురేఖ పిలుపునిచ్చిన వన మహోత్సవంలో సీఎం మంత్రులు అందుకే పాల్గొనలేదా? అధిష్టానం చర్యలు తీసుకుంటే కొండా ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. మంత్రి కొండా సురేఖ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదిక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అందింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ఈ నివేదికను మహేష్ కుమార్ గౌడ్ కు అందజేశారు. కొండా సురేఖ చిన్నారెడ్డిపై చర్యలకు కమిటీ సిఫార్సు చేసింది. కొండా సురేఖ తమ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలను ఖండించాల్సిందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ గౌరవాన్ని దెబ్బతీసే పనులు ఎవరూ చేయొద్దని హెచ్చరించారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉండాలని నివేదిక ఇచ్చామన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎవరూ బయటపెట్టొద్దని ప్రధానంగా నివేదికలో తెలిపామన్నారు రవి. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ప్రభుత్వంలో పనిచేసే విధానానికి అడ్డుపడే పరిస్థితి ఏర్పడుతుంది, నష్టం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి పిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చాను. ప్రెసిడెంట్ మల్లికార్జున గారు, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ గారు పంపిస్తారు. ఏ రకమైన నిర్ణయం వచ్చినా ఆ నిర్ణయాన్ని మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. మంత్రి కొండా సురేఖ వివాదంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించే స్థాయి సుస్మితకు లేదని ఫైర్ అయ్యారు. సీఎం పదవిని, ఆ స్థానాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆ పర్సనాలిటీని ప్రశ్నించే పర్సనాలిటీ కొండా సురేఖ కూతుర్ది కాదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఆ పర్సనాలిటీని కించపరిచే విధంగా ఎవరు కూతురు కాదు, నా కూతురు మాట్లాడినా తప్పే. కొండా సురేఖ, కొండా మురళి పొలిటికల్ పర్సనాలిటీస్. ఇక మై పొలిటికల్ పర్సనాలిటీస్ కదా, ఇక మా కూతుర్లు ఇక తిట్టొచ్చు అని అంటే అది తప్పు. వాళ్ళ కూతురు కాబట్టి కొంత మేము ఆచి చూసి అడిగాల్సి వస్తుంది. అపోజిషన్ వాళ్ళ కూతురు అయి ఉంటే బంతి ఆడుతుంటే మీ పాటికే. వివాదం నేపథ్యంలో మంత్రి సురేఖతో సీఎంతో పాటు మంత్రులు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వన మహోత్సవాన్ని పండుగలా జరపాలని పిలుపునిచ్చిన కొండా సురేఖ వరంగల్ జిల్లాలో పర్యటించి మొక్కలు నాటారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాత్రమే పాల్గొన్నారు. కొండా సురేఖ సీఎంల మధ్య వివాదంతో వన మహోత్సవానికి మంత్రులంతా దూరంగా ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు కొండా సురేఖపై చర్యలు తీసుకునేందుకు ఏఐసీసీ పెద్దలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధిష్టానం తీసుకునే చర్యలేంటి, దానికి కొండా ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉండబోతోందనే చర్చ కొనసాగుతోంది.